హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు ఒకే రకమైన స్నాక్స్ తింటూ మీకు బోర్ కొడుతుందా అండి? ఈ రకంగా చాలా సింపుల్‌గా, చాలా తక్కువ టైంలో చాలా డిఫరెంట్ స్టైల్‌లోనైతే ఈరోజు మీకు స్నాక్స్ చేసైతే చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, పైన కరకరలాడుతూ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలామంది నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి నా ఛానెల్‌కి సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి నా ఛానెల్‌ని ముందుకు తీసుకెళ్తారని నేనైతే ఆశపడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదండీ! ఈ వడలైతే చాలా టేస్టీగా, చాలా కమ్మగా వచ్చినియి. ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను సేమియాల్ని పావు కేజీ తీసుకున్నానండి. తీసుకున్న సేమియాల్ని గిన్నెలోనైతే వేసేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న తర్వాత కాస్త బాగా హీట్ అయిన తర్వాత సేమియాలను వేసుకోవాలి. ఏసుకున్న తర్వాత మంటని చాలా చిన్నగా పెట్టాలండి. కాస్త వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఏయించుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి. సేమియాలు ఎంత బాగా ఏగితే మనకి స్నాక్స్ అంత బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఏయించుకున్న సేమియాల్ని మిక్సీ గిన్నెలోనైతే వేసేసుకోవాలండి. ఈ సేమియాలనైతే విడిగా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకున్న సేమియాల్ని మిక్సీ పట్టుకోవాలండి. బరగ్గా పట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, ఒక ఇంచి అల్లం ముక్క, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు మొత్తం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి సేమియాలైతే పట్టుకున్నాం కదండీ మిక్సీ. మరీ మెత్తగా లేదు. కొన్ని సేమియాలనైతే ఉంచుకోవాలండి. అన్నీ మిక్సీ పట్టేయకూడదు. ఇప్పుడు 2 ఆనియన్స్‌ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసుకుందాము. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న మిక్సీ గిన్నెలో వేసుకొని ఉంచుకున్న మసాలా పేస్ట్‌ని కూడా వేసుకుందాము. అంటిస్టెంట్‌లో మనం మిక్సీలో వేసుకున్నా పర్లేదండి. దంచుకున్నా సరిపోతుంది మసాలా. మొత్తం మసాలానైతే వేసేసుకోవాలి. నేనైతే 4, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. కారంగా ఉంటేనే ఈ వడలు బావుంటాయండి. ఇప్పుడు గుప్పెడంత కరివేపాకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాస్త కొత్తిమీరని కూడా సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా కూడా కాస్త వేసుకోవాలండి. చాట్ మసాలాని కాస్త వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. టేస్టు చాలా బావుంటుందండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసుకొని మొత్తం పిండి బాగా కలిసేటట్లుగా మొత్తం ఐటెమ్స్ అన్నీ బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి. సేమియాలను మాత్రం మరీ మెత్తగా పట్టేయకూడదండి. కాస్త రవ్వ రవ్వలాగా ఉంటేనే మనం వడలు తినేటప్పుడు క్రిస్పీగా, టేస్ట్‌గా చాలా బావుంటాయి. పిండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. మనం చేత్తో ఎంత బాగా కలిపితే అంత బాగొస్తాయి. వాటర్ మాత్రం అస్సలు ఒక్కసారి మాత్రం వేయకూడదండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం గారెల కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా కలుపుకోవాలండి. చూసారు కదా! నేను కలుపుతున్నాను. కొంచెం కొంచెం వాటర్ ఎయ్యాలండి. అలా యేసుకొని కలిపితేనే మంచిగా కలుస్తాయి. మనం ఎలా ఎయ్యాలన్నది కూడా మనకు అర్థమవుద్ది. ఒక్కసారి కనుక వాటర్ వేసారంటే ఇంకే పిండి కలపడానికి కూడా అవ్వదండి. చూసారు కదా! నేనెలా కలుపుతున్నానో అలాగే కలుపుకోవాలి. ఇంకా కాసిన్ని వాటరయితే పడ్డాయండి. అవేసిన తర్వాత చూసారు కదా! ఎలా ఉందో అంత సాఫ్ట్‌గానే కలుపుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ పోస్తున్నానండి. కాస్త హీట్ అయిన తర్వాత మంటనైతే సిమ్‌లో ఉంచుకోవాలి. ఇప్పుడు నేనెలా వడలను చేశానో అలా వడల్లా చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్‌లో వేసుకోవాలి. మినపగారెలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. చేతికి కాస్త తడి పెట్టుకొని, అప్పుడు మనం తీసుకున్న పిండిని ఎంత సైజు కావాలంటే అంత సైజుగా తీసుకొని, అలా చేతికి తడి పెట్టుకుంటూ గారెలు వేసామా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనం గారెలు వేసిన వెంటనే అస్సలు గరిటె పెట్టి కలపకూడదండి. ఒక 5 మినిట్స్ వరకు అలాగా మంటని స్లోలో ఉంచుకొని, ఏయించుకొని కాస్త వేగిన తరువాత అప్పుడు తిరగవేసుకోవాలండి. రెండో వైపు కూడా ఏగేటప్పుడు మంటని సిమ్‌లోనే ఉంచుకొని కాస్త వేగిన తరువాత అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా కలరొచ్చేంత వరకు ఏయించుకొని, అప్పుడు మనం సైడ్‌కి తీసుకోవాలండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఏగినాయో. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. అంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయనమాట. అన్ని వడల్ని ఇప్పుడు మనం సైడ్‌కైతే తీసేసుకుందాము. వడలు పర్ఫెక్ట్‌గా కుదరాలంటే కలిపిన విధానంలో కరెక్ట్‌గా ఉండాలండి. మనం వేయించుకునే విధానం కూడా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఉన్న పిండిని అదే స్టైల్‌లో మనం వేసుకొని వడల్ని చెప్పిన టిప్స్‌తో అటువైపు, ఇటువైపు ఏగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్‌లోకి మార్చుకుంటూ ఒకసారి హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలరొచ్చేంత వరకు ఏయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియాతో క్రిస్పీగా ఉల్లివడలైతే రెడీ అయిపోతాయండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.